నమస్కారం. NXTG న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా కౌంటింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని CEO ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్ని లెక్కింపు కేంద్రాలకు స్వయంగా వెళ్లి ఏర్పాట్లు పరిశీలించాం. జూన్ 4న ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్, 8 గంటల 30 నిమిషాల నుంచి EVM ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈసారి పోస్టల్ బ్యాలెట్లు ఎక్కువగా వచ్చాయి. వీటికి ప్రత్యేక కౌంటర్లు ఉంటాయి. రాష్ట్రానికి 119 మంది అబ్జర్వర్లను ఈసీ నియమించింది. ప్రతి కౌంటింగ్ హాల్లో కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారు. ప్రతి సెంటర్లో మీడియా రూమ్ ఏర్పాటు చేశాం. లెక్కింపు కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నాం. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా భద్రతా వర్గాలను మోహరిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట భద్రత ఉంది. ఏపీలో మొత్తం 3.33 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 4.61 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. 24,473 మంది హోమ్ ఓటింగ్ ద్వారా ఓటు వేశారు. 26,721 మంది సర్వీస్ ఓటర్లు కూడా ఎలక్ట్రానిక్ విధానంలో ఓటు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాల్లో ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. 8 o'clock పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. 8:30 నుంచి ఈవీఎం బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ విల్ బి డన్ ఇన్ ఎ సెపరేట్ కౌంటింగ్ హాల్. అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ హాల్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ విల్ బి డన్ ఇన్ సెపరేట్ రూమ్. So you can say that 175 assembly segment counting hall lo counting will start at 8 o'clock itself. EVM counting Lok Sabha సంబంధించి మన రాష్ట్రానికి 119 అబ్జర్వర్స్ కౌంటింగ్ సంబంధించి అబ్జర్వర్స్ ఎలక్షన్ కమిషన్ ప్రతి టేబుల్ మీద ఒక ARO ఉంటారు. అమలాపురం పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో మ్యాక్సిమం 27 రౌండ్స్ జరుగుతాయి. Parliament constantly. So 9 to 10 hours is what maximum time it will take for that constituency. Morning 8 నుంచి స్టార్ట్ అయితే 6 వరకు పూర్తి అయిపోతుంది. పార్లమెంట్లోనే మినిమం రౌండ్స్ 13 రౌండ్స్ రాజమండ్రి నర్సాపురంలో ఉంటాయి. సో అది మ్యాక్సిమం 5 అవర్స్లో ఈవీఎం కౌంటింగ్. మినిమం రౌండ్స్ అగైన్ కోవూరు నర్సాపురం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ 13 రౌండ్స్ 5 అవర్స్ మ్యాక్సిమం. 3 కాన్స్టిట్యుయెన్సీస్లో యాజ్ ఐ సెడ్ 9 to 10 hours పడుతుంది. 61 కాన్స్టిట్యుయెన్సీ 21 to 24 అంటే 6 to 8 అవర్స్లో కంప్లీట్ అయిపోతుంది. అండ్ బిలో దాట్ విదిన్ 5-6 అవర్స్లోనే 111 కాన్స్టిట్యుయెన్సీస్ కొద్దిగా తొందర. దేశమంతా ఒక నిబంధన, ఏపీలో మరో నిబంధన. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో మాత్రమే పోస్టల్ బ్యాలెట్ కు సంతకం ఉంటే చాలని నిబంధనలు పెట్టారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం మధ్యాహ్నం వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్రాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు, అందరినీ భయపడుతున్నారు, అధికార యంత్రాంగాల పట్ల పట్టు సాధించే ప్రయత్నాలు చేశారు అని సజ్జల అన్నారు. ప్రతిపక్షాల కుట్రలకు పాల్పడవచ్చు, అందుకే కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులకు సూచించాం. కౌంటింగ్ డిక్లరేషన్ పూర్తయ్యే వరకు ఎవరూ బయటికి రావద్దని చెప్పాం అని సజ్జల మీడియాకు వివరించారు. రేపటి దానికి సంబంధించినంత వరకు పార్టీ రాష్ట్రం అంతా కూడా కౌంటింగ్కు సంబంధించి కూడా ఓరియంటేషన్ కూడా అయింది. ఈసారి ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో బాగా అప్రమత్తంగా ఉండాల్సిందిగా అందరికీ కౌంటింగ్ ఏజెంట్లందరికీ కూడా వర్క్షాప్ కండక్ట్ చేసి చెప్పాం. ఎవరు ఎన్ని అపోహలు క్రియేట్ చేసి ఏ రకంగా ఏది జరిగినా జరగబోయేదేమో రేపు అది వాస్తవం కాబట్టి అందరూ దానికి కూడా సిద్ధంగా ఉండమని కూడా అందరికీ సందేశం పంపించాము. దేశమంతా కాకుండా ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే సంతకం ఉంటే చాలు అని ఒకటి పెట్టారు. ఇది కూడా ఏది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి బ్యాలెట్ పేపర్ చూస్తే సరిపోతుంది, ఇవేం అక్కర్లేదని వాళ్ళు రిక్వెస్ట్ చేశాక వీళ్ళు మార్చారు ఈసీ. దాంట్లో క్లియర్గా బ్లాటెంట్ వయలేషన్. నీ ప్రొసీజర్స్ నువ్వు ఫామ్ చేసుకునే రూల్సే నువ్వు వయలేట్ చేస్తుంది ఈసీ. అది కూడా ఇప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత, పోలింగ్కు ముందు ఒక డెసిషన్ తీసుకుని కంట్రీ అంతా ఇంప్లిమెంట్ చేస్తే అది న్యాయమైంది, నిష్పక్షపాతంగా ఉన్నది. పోలింగ్ అయిపోయింది, కౌంటింగ్ దగ్గరికి వచ్చాక అది ఒక స్టేట్లో ఇక్కడ మాత్రమే ఇలాంటి ఎగ్జామ్షన్ ఇవ్వడం అనేది విడ్డూరంగా కనపడుతుంది, అనుమానాస్పదంగా కూడా ఉంది. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎవరైతే సిస్టమ్స్ను మ్యానిపులేట్ చేయడం, నేను మ్యానిపులేట్ చేయగలను, నా శక్తి ఇంత ఉందని చూపే రకంగా ఒక రౌడీ అయితే ఎలాగైతే రౌడీజం చేసి అందరినీ భయపెట్టి ఇచ్చేస్తాడు,
సిస్టమ్ మీద నా కంట్రోల్ ఉందని చూపే ప్రయత్నం, ఎలక్షన్ కమిషన్ మీద నా కంట్రోల్ ఉందని చెప్పే ప్రయత్నం గత 2 నెలలుగా మీరు అందరు గమనిస్తున్నారు. కూటమి అని పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి, ఈసీ కోడ్ వచ్చినప్పటి నుంచి, అది అధికారుల బదిలీల్లో కావచ్చు, అడ్డగోలు నిర్ణయాలు అప్పటికప్పుడు తాత్కాలికంగా తీసుకుంటున్నవి కావచ్చు, ఏదైనా సరే అన్నిట్లో తన ప్రభావం ఉంది అని చూపుతున్నాడు. అది చూపించి అధికార యంత్రాంగం మీద పట్టు సాధించే ప్రయత్నం చేశాడు. అవన్నీ కూడా ఇక్కడికి వచ్చేసరికి పాచికలేమి పారవు. అది ఏదైనా ఉంటే సైకలాజికల్గానో మానసికంగానో ఆయన నమ్ముకున్న వాళ్ళకు కొంత టెంపరీ ఆనందాన్ని ఇస్తుంది. ఇండియా టుడే మై యాక్సిస్ సర్వే జరిగింది కదా, దాంట్లో నిన్న అసెంబ్లీ చెప్పినట్టున్నారు వాళ్ళకి చేసి. అది నిన్న కూడా అన్నా కదా, మాకు 2 చాలా జనరస్గా 2 నుంచి 4 ఇచ్చాడు. పాపం ఆయన బీజేడీ వాళ్ళకైతే 0 పెట్టేట్టున్నాడు. అలాగే కానీ అవి మీరు చూడండి 2 నుంచి 4 అంటే మళ్ళీ అసెంబ్లీకి వచ్చేసరికి కొంచెం జనరస్ కొంచెం మరింత ఎదిగిపోయారు. కానీ అసెంబ్లీ లెక్కలే మీరు చూస్తే మై యాక్సిస్ దాంట్లో మరి జనసేనకు ఎవరో నాకు మార్నింగ్ గుర్తు చేశారు, 7% ఓట్ షేర్ ఇచ్చారు. ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్స్ ను ఎవరూ పరిగణలోకి తీసుకోవద్దని టీడీపీ నాయకులు తాడిశెట్టి మురళి సూచించారు. ఆయన చెబుతున్న సంఖ్యలు మనస్ఫూర్తిగా చెబుతున్నట్లు లేవని ఆరోపించారు. గుంటూరు పార్లమెంట్ స్థానంతో కలిపి 7 అసెంబ్లీ స్థానాలకు ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు. ఇది తన రాజకీయ అనుభవంతో చెబుతున్నానని ప్రకటించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరా మస్తాన్ సర్వేలో డొల్లతనం కనిపిస్తుందన్నారు. మస్తాన్ నచ్చిన చోట ఒక విధంగా, నచ్చకపోతే మరో విధంగా సర్వే చెబుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర మంత్రులందరూ ఓడిపోతున్నారని చెబుతూనే అంబటి రాంబాబు కన్నా లక్ష్మీనారాయణపై గెలుస్తారని చెప్పడం ఆరా మస్తాన్ సర్వే పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. నేషనల్, ఇంటర్నేషనల్ ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏకి కూటమికి అనుకూలంగా ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆరా మస్తాన్ సర్వేను ఆయన తీవ్రంగా ఖండించారు. ఆయన వ్యక్తిగత అభిప్రాయాలకు ఈ సర్వేని వేదికగా చేసుకోవడం దుర్మార్గమన్నారు. ఎన్డీఏ కూటమికి 130 స్థానాలు వస్తాయని జోస్యం చెప్పారు. ఈరోజు ఆరా మస్తాన్ గారి ఎగ్జిట్ పోల్స్ ని అసలు ఎవరు కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన ఆవశ్యకత అవసరం లేదు. కారణం ఆయన చెప్తున్నటువంటి అంకెలు కానీ సంఖ్యలు కానీ ఆయన మనస్ఫూర్తిగా చెప్పినట్టు లేదు. ఆరా మస్తాన్ యొక్క దాని మీద మాకు ఎంతో కొంత గౌరవం ఉన్నప్పటికీ, అతను నా స్నేహితుడు అయినప్పటికీ కూడా నేను కూడా రాజకీయంగా 30 సంవత్సరాల నుంచి నేను ఎలక్షన్ చూస్తున్నాను. ఈరోజు ప్రత్యక్షంగా రాజకీయాల్లో నేను గుంటూరు పార్లమెంట్లో ఉన్నటువంటి 6 నియోజకవర్గాలు పర్యటించడం జరిగింది. నాకు తెలియని నాటి ఆరా మస్తాన్ ఏంది ఎట్లా కొత్తగా తెలిసిందో నాకు అర్థం కావట్లేదు. గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు పార్లమెంటు అభ్యర్థితో సహా అన్ని కూటమి విజయం సాధించబోతుంది. ఇది ఖచ్చితంగా మాకు అర్థమవుతుంది. రాజకీయంగా మాకున్నటువంటి విశ్లేషణ, ప్రజలతో మేము మమ్మకైన భావన. మరి ఆరా మస్తాన్ చెప్పేది ఎక్కడ పోలిక ఉంటుందండి? మొత్తం మంత్రులంతా ఓడిపోతున్నారు. ఏదో అంబటి రాంబాబు ఆయన స్నేహితుడు కాబట్టి ఆయన ఏమో కొద్దిగా గట్టి పోటీ అండి. ఏంటంటే గట్టి పోటీ రాంబాబు గెలిచేది అక్కడ. రాంబాబు గెలిపో దగ్గర కూడా చేరలేడు. కన్నా లక్ష్మణ్ గారు ఘన విజయం సాధించబోతున్నారు. అంటే ఆయనకి నచ్చిన చోటేమో ఒక విధంగా, రజనీ గారి విషయంలో ఆయన ఒక రకమైన స్టేట్మెంటు. ఇది ఆయన యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాన్ని చెప్పడానికి వేదికగా చేసుకున్నట్టు అనిపిస్తుంది. కానీ ఒక సిన్సియర్గా, ఒక సఫలైజ్డ్గా ఆయన నిజమైన సర్వేని ప్రకటించట్టుగా లేదు. నేను ఇప్పుడే చెబుతున్నాను మీ అందరికీ సముఖంగా, ఆరవ మస్తాన్ యొక్క సర్వే అంతా డొల్లా. నిజమైనటువంటి ఏదంటే ఎలక్ట్రానిక్ మీడియాలో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మీడియా ఉంది. ఎన్డీటీవీ కానివ్వండి, టైమ్స్ ఆఫ్ ఇండియా కానివ్వండి, ఇంకా చాలా అనేకమైనటువంటి మరి పెద్ద పెద్ద టీవీలు నేషనల్ వైడ్, ఇంటర్నేషనల్ వైడ్ చేసి వారంతా ఏం చెప్తున్నారండి? వారంతా ఏకాభిప్రాయంగా 22 నుంచి 25 వరకు మరి ఎంపీ స్థానాలు కూటమికి వస్తాయన్నారు. మరి ఆరా మస్తాన్ గారు చెప్పిన దానికి పొంతనే ఉందండి. ఈయనేమో పెద్ద అందరికన్నా మించిన వాడిలాగా భావించి చెబుతూ జరిగింది. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయన యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి వేదిక తీసుకున్నాను. కానీ నిజంగా ఆయన గ్రౌండ్ లెవెల్లో ఉంది. అతనికి వాస్తవాలు తెలుసు. 130 పైగా మేము గెలుస్తాం తెలుసు. అయినప్పటికీ కూడా ఆయనకే ఉన్నటువంటి మరి పర్సనల్గా ఉన్నటువంటి లైక్స్ డిస్లైక్స్లో చెప్పాడు. ఇది ఆయన వృత్తికి సరైనటువంటి మన న్యాయం చేయలేదని నేను భావిస్తున్నాను. కేంద్ర ఎన్నికల సంఘం చరిత్రలోనే అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. ఓటర్లకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు ఈసీ సభ్యులు. మంగళవారం ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో సీఈసీ రాజీవ్ కుమార్ మాట్లాడారు. మీడియా సమావేశం నిర్వహించి ఈ సందర్భంగా దేశంలో జరిగిన ఎన్నికల్లో ఓటు వేసిన సీనియర్ సిటిజన్స్ మహిళలకు తాము సెల్యూట్ చేస్తున్నామని కేంద్రం ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ చెప్పారు. ఈ క్రమంలో ప్రెస్ మీట్ లోనే ఆయన ఓటర్లకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు.
ఈ ఎన్నికల్లో రికార్డ్ స్థాయిలో మొత్తం 642 మిలియన్ల ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 7 విడతలుగా పోలింగ్ విజయవంతంగా జరిగింది. రికార్డ్ స్థాయిలో ఓటర్లు ఓటు వేశారు. ఓటింగ్లో భారత్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. ప్రపంచంలోనే మన దేశంలో 31 కోట్ల మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మన దేశంలో ఓటేసిన వారి సంఖ్య G7 దేశాల జనాభాకు 1.5 రెట్లు ఎక్కువ. జమ్మూ కాశ్మీర్లో 4 దశాబ్దాల్లో జరగనంత పోలింగ్ జరిగిందని ఆయన ప్రకటించారు. We have walked together whatever had happened in these last 3 months. Let's see what had happened. So the first major story, we have created a world record of 642 million proud Indian voters. This is a historic moment for all of us, for the nation as a whole. 642 ever anywhere in the world in any of the electoral exercise. That's what is the number of voters. And this is just to give you some small statistics. This is 1.5 times of the voters of all G7 countries. US, UK, France, Germany, Italy, Japan, Canada, all put together. We are comparing voters, not electors. And it is 2.5 times of the voters of 27 countries in the EU. That has been the incredible power of the voters of India. Let's see what happened next. There are 312 million proud women voters. This is also the highest ever in the world. It is larger than the 2019 elections, both the total and the women voters. So this we feel is the moment that we must cherish, we must celebrate, and we want to give them a standing ovation to all our voters by this. I would ask all of you to join and end. These are all our voters. So we thank you all. We salute all our voters, all our women voters who have really come and voted in this election, including all of you. You have also voted. I know many of you. I personally know the experiences which you have had on the polling station. Let's see what happened next. 85 plus in PWD voters. We again salute them. It has also not happened ever. उनके घर और आपके भी घर में कहीं ना कहीं आसपास में किसी ना किसी बुजुर्ग ने वोट दिया होगा, जिसकी वजह से वो भी हमारे इसमें पार्टिसिपेट कर पाए. So these are the incredible stories on the positive note which we want to tell you. और जहां वुमेन का प्रश्न आया, मैंने पूछे वोटर्स दिखाए थे. हमने पूरे चुनाव में ये कोशिश की कि वुमेन डिग्निटी पे कोई भी वर्ड किसी के मुंह से पॉलिटिकल पर्सन के ना निकलने पाए. రాజకీయ ద్రోహానికి పాల్పడిన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు పడింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీపై వైఎస్ఆర్సీపీ అనర్హత వేటు వేసింది. ఈ మేరకు సోమవారం శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు ఉత్తర్వులు జారీ చేశారు. లోకేష్ సహా టీడీపీ నాయకులతో అంటకాగుతున్న రఘురాజు తెరచాటు వెన్నపాటు రాజకీయ గుట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టీడీపీతో కుమ్మక్కై ఎస్కోటలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కండుబండి శ్రీనివాసరావు, విశాఖ లోక్సభ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మిని ఓడించేందుకు పన్నిన కుతంత్రాలు తేటతెల్లమయ్యాయి. ఈ నేపథ్యంలో రఘురాజుపై చర్యలు తీసుకోవాలని శాసనమండలిలో వైఎస్ఆర్సీపీ విప్ పాలవలస విక్రాంత్ ఇప్పటికే ఫిర్యాదు చేశారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు ఈ నెల 27న రావాలని మండలి చైర్మన్ మోషన్ రాజు తాకీదులు పంపినా రఘురాజు డుమ్మా కొట్టేశారు. ఈ నెల 31న ఆఖరిసారిగా మరో అవకాశం ఇవ్వగా విచారణ నుంచి తప్పించుకునేందుకు ఆసుపత్రి డామా ఆడారు. ఈ క్రమంలో తాజాగా రఘురాజుపై సస్పెన్షన్ వేటు వేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. అగ్రహారం శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో సోమవారం పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు పరమశివుని దర్శించుకొని తరించారు. ఈ మేరకు ఆలయ కార్యనిర్వహణ అధికారి పగడాల శివ కోటేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీన మాస శివరాత్రి సందర్భంగా మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శాస్త్రోక్తంగా జరిగిందన్నారు. ఈ పూజలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ మహాదేవుని ఆశీస్సులు పొందాలన్నారు. అదేవిధంగా ప్రతి నెల స్వామివారి దేవాలయంలో పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. పట్టణం అగ్రహారంలో వేంచేసిన శ్రీ గంగా బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం నందు ఈరోజు సోమవారం అభిషేకాలు అనేక విధంగా భక్తులు ఎక్కువ మంది పాల్గొని ఉన్నారు. తదుపరి రేపు 5వ తేదీ మాస శివరాత్రి సందర్భంగా ప్రదోక్ష కాలంలో అనగా 3:30 గంటల దగ్గర నుంచి 6:30 గంటల వరకు 3 గంటల పాటు 11 రుద్రాలు
మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించబడుతున్నది. ఆ కార్యక్రమంలో అనేక మంది భక్తులు వచ్చి పాల్గొంటున్నారు. ఈ దేవస్థానం చాలా పురాతనమైన దేవాలయం. 1762 సంవత్సరంలో ప్రతిష్ఠింపబడి ఇప్పటికీ దినదినాభివృద్ధి చెందుతూ అనేక మంది భక్తులకి ఆశ ఇదిగా ఉన్నది. కోరికలు భక్తుల యొక్క కోరికలు నెరవేర్చుతూ ముందుకు అభివృద్ధి చెందుతున్న దేవస్థానం ఇది. ఈ దేవాలయంలో అనేక రకాల పండుగలు ప్రతి నెల సంకట చతుర్దశి గణపతికి కానీ, కాలభైరవ అభిషేకం కానీ, సోమవారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం కానీ అన్ని పూజలు ఈ దేవాలయంలో ఉపాలయాలైన రామాలయం కలదు. రామాలయంలో కూడా శ్రీరామనవమి, ఉగాది కార్యక్రమం అన్ని పండుగలు నిర్వహించబడుతున్నాయి. మరీ ముఖ్యంగా దసరా నవరాత్రులు కానీ, బ్రహ్మోత్సవాలు అనే ఆరుద్రోత్సవాలు, శివముక్కటి అనే కార్యక్రమాలు జరుగుతున్నది. కార్తీక మాసంలో 4 సోమవారాలు, కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక మహాన్యాసాలు కూడా నిర్వహించబడుతున్నవి. ఈ దేవస్థానం నందు వేలాది మంది భక్తులు ఇప్పుడు ఈ విధానంగా దర్శనం చేసుకుంటూ దాతల సహకారంతో ఈ దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఆధ్యాత్మిక చింతన ద్వారానే సమాజ వికాసం సాధ్యమని గుంటూరు నగర మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళి వ్యాఖ్యానించారు. భగవంతుని ఉత్సవాలు లోక కళ్యాణార్థం కాంక్షిస్తాయని తెలిపారు. గుంటూరు ఆరాగ్రహారం నల్లచెరువు మెయిన్ రోడ్ శ్రీ సువర్చల ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానం 40వ వార్షికోత్సవ మహోత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని తాడిశెట్టి మురళి ప్రారంభించారు. ఈ మేరకు తాడిశెట్టి మురళి ఆలయ అభివృద్ధి కమిటీ కార్యదర్శి తిరుమలశెట్టి శివరామకృష్ణ మాట్లాడుతూ హనుమాన్ వార్షిక మహోత్సవాల గురించి వివరించారు. గత 40 సంవత్సరాలుగా ఈ ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అడపా కొండలరావు, అడపా కాశీ విశ్వనాథం, బండి శ్రీను, డి కోటి, దొడ్డి కోటి తదితరులు పాల్గొన్నారు. నమో వెంకటేశాయ. ఈరోజు అభయాంజనేయ స్వామి దేవస్థానం నల్లచెరు ప్రాంతంలో 40వ సంవత్సరం ఆంజనేయ స్వామి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని హనుమత్ జయంతి ఘనంగా జరుపుకున్న తర్వాత ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరి భక్తులు కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. స్వామివారి ప్రసాద వితరణ ఎంతో ఘనంగా జరుగుతుంది. వేలాది మంది భక్తులు మరి ప్రసాద వితరణ కోసం ఇక్కడ వేంచేస్తున్నారు. అందరూ కూడా మంచి మరి ప్రసాదాలని మరి సైదులు గారు జ్ఞాపకార్థం వారి కొడుకు మన కొండలు మరి స్థానిక ఉన్నటువంటి మరి భక్తులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. మా సోదరులు కాశీ విశ్వనాథ్ గారు పర్యవేక్షిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది భక్తుల్ని ఇక్కడ చూసి వారందరితో పాటు కలిసి ప్రసాద వితరణలో పాల్గొనడం అనేది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మరొకసారి ఆలయ కమిటీ వారందరికీ, స్థానిక పెద్దలకి, భక్తులకి అందరూ కూడా మరి హనుమత్ జయంతి సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించి ధన్యులు కావాల్సిందిగా ప్రతి ఒక్కరిని మనసావాచ కోరుకుంటారు. ప్రభుత్వ ఆసుపత్రిలో తొలిసారిగా సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్యులు క్లిష్టమైన లివర్ ని తొలగించి సరికొత్త చరిత్రను సృష్టించారని సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆపరేషన్ వివరాలను ఆయన వెల్లడించారు. కృష్ణా జిల్లా పామరుకు చెందిన 57 ఏళ్ల రోగికి కడుపు నొప్పి జ్వరంతో ప్రభుత్వ ఆసుపత్రికి ఏప్రిల్ 26వ తేదీన జనరల్ సర్జరీ ఓపీకి వచ్చారని చెప్పారు. అక్కడ ఆ విభాగం వైద్యులు వివిధ పరీక్షలు చేసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగానికి పంపించారని తెలిపారు. సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అంతేకోటి వెంకటేశ్వరరావు రోగిని పరిశీలించి లివర్లో రాళ్లు ఉండట్లు గుర్తించారు. పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో రోగికి ఎండోస్కోపీ పరీక్షలు చేసి రాళ్లు ఉన్నట్లు చెప్పారని, ఆపరేషన్ కు ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పడంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినట్లు ఆయన చెప్పారు. ఎడమ లివర్ లో రాళ్లు ఉన్నాయని, రాళ్లు ఒక్కొక్కటి జారుతుండడం వల్ల కామెర్లు తరచూ వస్తున్నాయని ఆయన చెప్పారు. లివర్ లోని రాళ్లు ఉండటం అనేది లక్షల్లో ఒకరికి మాత్రమే వస్తుందని ఆయన తెలిపారు. ఎడమ లివర్ ను తొలగించి విజయవంతంగా ఆపరేషన్ చేసినట్లు డాక్టర్ కిరణ్ కుమార్ వెల్లడించారు. సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ అనేది కడుపుకు సంబంధించిన ఆపరేషన్లో సూపర్ స్పెషాలిటీగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా తక్కువ మంది వాళ్ళకు కూడా రాష్ట్రంలో ఉన్నారు. మనకైతే మాత్రం గుంటూరులో ఒక సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేయమని గవర్నమెంట్ కూడా ఆదేశించి ఈ డాక్టర్ గారిని అనంతపురం నుంచి మనకి ఇక్కడ పంపించడం జరిగింది, కోటి వెంకటేశ్వరరావు గారిని. సో ఆ క్రమంలో మనం ఇక్కడ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం డెవలప్మెంట్ చేసి వాళ్ళకు ఒక 10 బెడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓపీ కూడా ఇక్కడ ఓపీ విభాగంలో ఉన్నాం. వారానికి 3 రోజులు ఓపీస్ వస్తున్నారు. థియేటర్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో ఉన్నామండి. సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో మనకి కోటి వెంకటేశ్వర్ అంతే కదా, కోటి వెంకటేశ్వర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్
సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీగా ఫస్ట్ టైం మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక డిపార్ట్మెంట్ని కూడా ఎస్టాబ్లిష్ చేసింది గత నెలలోనే మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాదాపు దాదాపు 40 సంవత్సరాల గవర్నమెంట్ హాస్పిటల్ చరిత్రలో మనకి సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ విభాగం అయితే లేదు. మెడికల్ గ్యాస్ట్రోంట్రాలజీ విభాగం దాదాపు హాస్పిటల్ మొదటి నుంచి కూడా దాదాపు 40-50 ఏళ్ళ నుంచి కూడా మెడికల్ గ్యాస్ట్రోంట్రాలజీ విభాగం. వేడి ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు భారత వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు రాయలసీమను తాకాయని 3 రోజులు ముందుగానే అనంతపురం జిల్లా మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించాయని ప్రకటించింది. అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లా కావలి వరకు రుతుపవనాలు విస్తరించాయి. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని రాయలసీమ, కోస్తాలోని మరికొన్ని ప్రాంతాలతో పాటు అరేబియా సముద్రం, కర్ణాటక రాష్ట్రాల్లో మరింత ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వివరించింది. సాధారణంగా రుతుపవనాలు జూన్ 5 నాటికి రాష్ట్రాన్ని దాకాలి. గత ఏడాది 6 రోజులు ఆలస్యంగా జూన్ 11న ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఈ ఏడాది ఎప్పటిలాగే రాయలసీమ మీదుగా నైరుతి వచ్చేసింది. రాష్ట్రంలోకి ప్రవేశించాయి. కానీ గత ఏడాది అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర తుఫాను బీపోర్జాయ్ కారణంగా జూన్ 18 వరకు బలంగా ముందుకు కదలలేదు. దీంతో అనేక చోట్ల తీవ్ర వర్షభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాన్ కారణంగా ఈ ఏడాది 2 రోజులు ముందుగా కేరళను తాకాయి. అంతే వేగంగా రాష్ట్రంలోకి ప్రవేశించాయి. కేరళను తాకిన తర్వాత ఇంత వేగంగా రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడం అరుదు. గత 10 ఏళ్లలో ఇలాంటి పరిస్థితి ఇదే తొలిసారి అని ఏయూ వాతావరణ విభాగం వెల్లడించింది. అదేవిధంగా రుతుపవనాల ప్రభావంతో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుములు పడతాయి. ఉదయం వేళల్లో ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం తర్వాత మేఘాలు కమ్ముకొని వర్షాలు పడతాయి. ఈ ఏడాది వేసవి దాదాపు పూర్తయినట్లే. రాష్ట్రంలో వడగాలులు వీచే అవకాశం లేదు అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.